సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 20వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం సార్. సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సాదరాహంతో నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీ లలితా సహస్రనామ వైభవం, దాని యొక్క అవగాహన సామాజిక దృక్పథంలో అర్థం చేసుకోవడం అనేటువంటి దృక్కోణంలో మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అమ్మవారి యొక్క నామాలు 55 నామాలు మనం చెప్పుకున్నాం. ఒకసారి పునశ్చరణ చేసుకుని మనం విషయంలోకి ప్రవేశిద్దాం. సుమేరు శృంగ మధ్యస్థ అని అమ్మవారికి నామం మనం చెప్పుకున్నాం. అంటే మేరు పర్వతముల యొక్క మధ్య శృంగంలో అమ్మవారు ఉంటుంది అని చెప్పుకున్నాం. దీనికి సంకేతితార్థంగా ఏం చెప్పుకున్నాం? మేరు పర్వతము అంటే ఇంకేమీ కాదు, మనలో ఉన్నటువంటి వెన్నెముక, దాన్నే మేరువు అంటారు. ఆ మేరువు యొక్క శృంగము అంటే వెన్నెముక చిన్న మెదడుని తాకేటటువంటి ప్రదేశము. ఇది వెనక నుంచి. అంతేకాకుండా సుషుమ్నా మార్గం, సుషుమ్నా నాడిని గాని గమనించినట్లయితే సుషుమ్నా నాడి ఇడ పింగళ నాడులకు మధ్యలో నుంచి ప్రవహించేటటువంటి నాడి. ఈ సుషుమ్నా నాడి యొక్క అగ్రభాగం సహస్రారాన్ని తాకుతుంది. అంచేత ఈ సుషుమ్నా మార్గం ఏదైతే ఉందో, ఈ సుషుమ్నా మార్గంలో సాధకుడు ప్రయాణం చేస్తూ షట్చక్రాలని ప్రచోదనం చేసుకుంటూ పైకి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క పాద పద్మాలని ప్రచోదనం చేస్తారు. ఆ పాదపద్మాల నుంచి మనకి ముందు చెప్పుకుంటాం, సుధా సారాభివర్షిణి. అక్కడి నుంచి అమ్మవారు అమృత ధారలను కురిపిస్తుంది. దాని గురించి అప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ మేరువు అంటే ఏమిటో అర్థం చూద్దాం. సుమేరు మధ్య శృంగస్థ అన్న, సుమేరు శృంగ మధ్యస్థ అన్న ఒకటే అని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు మేరువు అనే పదాన్ని విభజించినట్లయితే ఇం ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ ఇర్ ప్లస్ ఉ, ఇం ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ ఇర్ ప్లస్ ఉ, ఇవి మొత్తం 5 అక్షరాలు. ఈ 5 అక్షరాల్లో మధ్యన ఉన్నటువంటి ఇకారము ఏదైతే ఉందో, ఈ అనేటటువంటి స్థానం ఏదైతే ఉందో, ఆ మధ్య స్థానంలో ఈంకారం అనేది, ఈ అనేది అమ్మవారి యొక్క బీజాక్షరము గనక ఆ స్థానంలో మధ్యలో ఉండేది అని మనం అర్థం చేసుకోవాలి. సంకేతితార్థం బీజాక్షరాలని ఆధారంగా చేసుకొని మేరువు అంటే ఇది. అంతేకాకుండా మేరువు అంటే మన శరీరంలో ఇప్పుడు మనం వ్యక్తం చేసుకున్నాం. అదే విశ్వాంతరాళంలో అయితే పాలపుంత దగ్గర నుంచి పై భాగాన్ని మేరువు అంటారు. అంటే యూనివర్స్ తాలూకా యాక్సిస్, మన భూమికి ఎలాగైతే ఉత్తర దక్షిణాలు కలుపుతూ ఒక అక్షం అనేది ఉందో, ఊహారేఖ ఉందని మనం చెప్పుకున్నామో, విశ్వానికి ఉత్తర దక్షిణ ధ్రువాల్ని కలుపుతూ ఉండేటువంటి అక్షరేఖ అది పాలపుంత నుంచి పైకి కిందకి వ్యాపించి ఉన్నది అని చెప్తారు. విశ్వం అనేది అనంతమైనటువంటి విశ్వంలో దాన్ని దర్శించినటువంటి ఋషుల యొక్క దర్శనాన్ని ఎంత గొప్పదో మనం ఊహిస్తే మన ఊహకు అందనంతటి తపశ్శక్తి అందులో ఉంటుంది. వాళ్ళు ఎంత తప్పించి ఎంత ఆలోచించి దాన్ని చెప్పారో చూడండి. అటువంటి పాలపుంత నుంచి పైన ఉన్నటువంటి ఉత్తర ధ్రువానికి పైన సహస్రారం ఉంటుంది. అంటే ఆ పైన ఉన్నటువంటి సహస్రార పద్మములో అమ్మవారు పరమేశ్వరునితో కూడి ఉంటుంది. అంటే ఈ విశ్వానికి పైన అన్నమాట. ఇప్పుడు చెప్పండి, అంటే అదే విశ్వానికి మనం ఒక వ్యక్త సూక్ష్మ రూపము, మనం మన శరీరాన్ని కానీ తీసుకున్నట్లయితే విశ్వానికి మనది ఒక వ్యక్త రూపంలో ఉన్నటువంటి సూక్ష్మ రూపం, ఒక ఎపిటోమ్,
అందువల్ల ఈ రకమైనటువంటి దృష్టిని గాని మనం గమనించినట్లయితే విశ్వం ఎక్కడో లేదు, విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మనం ఇందులో చెప్పుకుంటాం కదా విష్ణు సహస్రనామంలో. అంచేత అదే భావనని ఇక్కడ కూడా ఈ మేరు అనే దానిలో పదంలో మనకి వసిన్యాది వాగ్దేవతలు ఇమిడ్చారు అని మనం అర్థం చేసుకోవాలి. సుమేరు మధ్య శృంగస్థ అంటే ఇదన్నమాట మనం అవగాహన చేసుకోవలసినటువంటి అంతరార్థం. తర్వాత శ్రీమన్నగర నాయిక. శ్రీమన్నగరము సంపదలతో కూడి ఉన్నటువంటి నగరము, లేదా శ్రీకరమైనటువంటి మంగళప్రదమైనటువంటి నగరము. శ్రీ అనే దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్ని అర్థాలకి అనువర్తించుకుంటే మనకి ఈ నగరం ఎంతటి శోభాయమానంగా ఎంతటి మహిమాన్వితంగా ఉంటుందో మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ శ్రీ అనేటువంటి ఈ నగరానికి శ్రీ విద్యానగరము అని కూడా అంటారు. దాన్నే మనకి బ్రహ్మ విద్యానగరము అని కూడా అంటారు. శ్రీ విద్యే బ్రహ్మ విద్య. కాబట్టి ఆ శ్రీమన్నగరము ఏదైతే ఉందో అదే బ్రహ్మము, పరబ్రహ్మము. అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరియే స్థానంలో ఉన్నటువంటి శ్రీమత్ సింహాసనేశ్వరి అని మనం చెప్తాం. అక్కడ ఎక్కడ కూర్చొని అమ్మవారు ఆజ్ఞని తన ప్రణాళికకు అనుగుణంగా జారీ చేస్తుంది. విశ్వ ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది కదా, దానిని ఏంటంటే ఆవిడ అమలు పరుస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల మనకి మన తాలూకా జగద్గురు పీఠంలో ప్రార్థన ఉంది కదా, నాలో నకల వెలుగు నారి రూపమున చూపట్టుగా అని. అందులో మాస్టర్ ఈకే గారు చెప్పింది ఎలా ఉంది, ఏమిటి చెప్తారు అక్కడ? నా ప్రణాళిక విశ్వ ప్రణాళికగాను ఏర్పడి నన్ను నడిపించుగాక. దాని అర్థమే చెప్తున్నాను నేను, పూర్తి పద్యం చెప్పట్లేదు. విస్తరత అనేటటువంటి భయంతో దాన్ని అక్కడికి ఆపుతున్నా. అంచేత అందరికీ తెలిసిన విషయమే, చాలా మందికి తెలిసిన కనుక మళ్ళీ మరొకసారి దాన్ని స్ఫురిస్తున్నాను. కాబట్టి ఒక్కసారి స్మరణకు తెచ్చుకుంటే విశ్వ ప్రణాళిక ఏదైతే అమ్మవారు ఈ విశ్వాన్నంతటిని నడిపించటానికి అయ్యవారితో కూడి అంటే పరమేశ్వరునితో కూడి ఆ మహాకామేశ్వరి ఏ ప్రణాళికతో ఈ ప్రపంచాన్నంతటిని విశ్వాన్నంతటిని నడిపించటానికి ఆజ్ఞలు జారీ చేస్తుంటుందో అదే సుమేరు మధ్య శృంగము, అదే మన యొక్క సహస్రార చక్రము. అక్కడి నుంచి అమ్మవారు ఆజ్ఞల్ని, ఆలోచనల్ని, ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిగా మార్చేటటువంటి ప్రణాళికని నడిపించేటటువంటి అమ్మవారు. ఇదన్నమాట శ్రీమన్నగర నాయిక. ఆ నగరంలో ఉండి, నాయిక అంటే ఎవరు? రాణి, శ్రీ మహారాణి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అని మనం చెప్పుకున్నాం కదా. ఆ మహారాణి ఆజ్ఞల్ని అక్కడి నుంచి ప్రసరింపజేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి శుభప్రదమైనటువంటి ఐశ్వర్యములతో కూడినటువంటి మంగళప్రదమైనటువంటి నగర నాయిక, నగరమునకు అధిపతి ఎవరు? పాలకురాలు ఎవరు అంటే అమ్మవారు అని మనం దీనికి చెప్పుకోవాలన్నమాట. తర్వాత చింతామణి గృహాంతస్థ. చింతామణి అనేటువంటిది ఒక రకమైన మణి. ఆ మణులతో నిర్మించబడినటువంటి గృహము. ఇందుకు చింతామణి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, చింతామణి అనేది మన సంకల్పించినటువంటి కోరికలన్నిటినీ కూడా మనకి ప్రసాదించేటటువంటి గొప్ప రత్నం. ఆ మణి మన దగ్గర ఉంటే మనం ఏం కోరినా సరే అది మనకి ప్రసాదిస్తుంది. అంతటి దివ్య మహిమ కలిగినటువంటి మణి చింతామణి. అలాంటి చింతామణి అమ్మవారి ఇంటికి గోడల్లో ఇటుకలుగా పేర్చుకునే చింతామణులతో ఇల్లు కట్టినటువంటి ఇల్లు అది. చింతామణి మణులతో కట్టబడినటువంటి ఇల్లు, గృహాంతస్థ. అటువంటి ఇంట్లో అమ్మవారు సింహాసనం మీద కూర్చుంది. ఇది మనం చెప్పుకుంటాం. అయితే
అమ్మవారికి అన్ని లక్షణాలని, అన్ని కోరికలని తీర్చగలిగేటువంటి లక్షణం ఉన్నది కదా. అదే లక్షణం ఆ ఇంటి గోడలకి కూడా ఇవ్వగలిగేటటువంటి శక్తి, ఏమి కోరినా ఇవ్వగలిగేటటువంటి శక్తి వచ్చింది. ఎలా అంటే సాంగత్యము వలన. అయస్కాంతము మధ్యన ఉండి దాని చుట్టూ ఏంటంటే ఇనుప ముక్కలు మనం పెట్టామనుకోండి, ఏ శక్తి లేనటువంటి, ఆకర్షణ శక్తి లేనటువంటి ఇనుప ముక్కలు, కడ్డీలు కూడా ఆ అయస్కాంత ప్రభావం వల్ల ఆకర్షణ శక్తిని ఎలాగైతే పొందుతాయో, తాత్కాలికమే అవ్వచ్చు కాక, కానీ దాని ప్రభావం వల్ల ఆకర్షణ శక్తిని ఇవి కూడా పొంది అయస్కాంతాల్లా వ్యవహరిస్తాయి ఇనుప ముక్కలు. అలాగే అమ్మవారి యొక్క ప్రభావం వల్ల, అంటే అమ్మవారి యొక్క ఇచ్చేటటువంటి శక్తి ఆ గోడల్లో ఉన్నది గనక, ఈమె నుంచి పొందినటువంటి శక్తినే ఆ చింతామణి గృహం అనేది కూడా, గోడల్లో ఉన్నటువంటి చింతామణులు కూడా ప్రదర్శిస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి? చింతామణిలో ఉండేటటువంటి సంకల్ప సిద్ధిని కల్పించేటువంటి గుణం ఎక్కడి నుంచి వచ్చినది అంటే అమ్మ నుంచి వచ్చినది. అమ్మ అటువంటి గృహంలో ఉండడం వల్ల ఆ గృహానికి కట్టబడినటువంటి చింతామణులకి కూడా అదే లక్షణాలు అనేవి అబ్బాయి అని మనం చెప్పుకుంటాం అనమాట. చింతామణి గృహాంతస్థ అనడంలో ఇదనమాట విశేషం. అంతేకాకుండా రత్నము అని కదా మనం చెప్పుకున్న మణి అంటే అది ఒక రకమైన రత్నము అనుకున్నాం. రత్నానికి ఉండేటటువంటి గుణాలు ఏమిటి అంటే స్వయం ప్రకాశము, ప్రసారము, ప్రచోదనము అనే 3 లక్షణాలు ఉంటాయి. తనకి తాను ప్రకాశిస్తుంది, ఆ ప్రకాశాన్ని ప్రసారం చేస్తుంది, వ్యాపింపచేస్తుంది. ఆ వ్యాపిని లక్షణం అని ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే కిరణాలను ఉత్పత్తి చేయడమే కాకుండా ఆ కిరణాలని వ్యాపింపచేస్తుంది. అలాగే అంటే కొన్ని అంతర్గత శక్తుల్ని, అలా మనలో ఉన్నటువంటి శక్తుల్ని కూడా ప్రచోదనం చేయగలిగేటువంటి గుణము రత్నానికి ఉంటుంది. అందుకే ఫలానా మీకు జాతక చక్రంలో బలహీనంగా ఉంటే ఈ రత్నం పెట్టుకోండి, ఫలానా గ్రహం మీకు వీక్ గా ఉంది కాబట్టి మీరు ఈ రత్నం పెట్టుకోండి అని మనకి జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్తారు. చూడండి, ఆ చెప్పడంలో ఉన్నటువంటి సూచన ఏమిటి అంటే ఆ ప్రత్యేకమైనటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని ఎంచడం వలన ఆ యొక్క శక్తి ఏదైతే మనలో బలహీనంగా ఉన్నదో దాన్ని బలోపేతం చేసి దానికి కొంత బలాన్ని, ప్రచోదనాన్ని కలిగించడానికి ఈ రత్నం ఉపయోగపడుతుంది అని చెప్పడం జ్యోతిష్ శాస్త్రపరంగా మనం చెప్పుకోవచ్చు. అందుకోసమే ఎంతమంది ఖండించినా, ఎన్ని విమర్శలు చేసినా జ్యోతిష్ శాస్త్రం అనేది అనూచానంగా, అనాదిగా మనకి ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందుతూ ఇంకా ఇప్పటికీ కూడా అది ప్రచారంలో ఉన్నది. విమర్శల జోలికి మనం వెళ్ళద్దు, కానీ అసలైనటువంటి రహస్యం ఏమిటి అంటే ఇదన్నమాట. రత్నానికి ఉండేటటువంటి గుణాలు ఏమిటి అంటే ప్రసారము, అలాగే ప్రకాశము, అలాగే ప్రచోదనము. ఈ 3 లక్షణాలు ఉంటాయి. అది స్వయంగా ప్రకాశాన్ని వ్యక్తం చేస్తుంది, వెదజల్లుతుంది, కాంతిని వెదజల్లుతుంది, కాంతిని విస్తరింపజేస్తుంది, మనలో ప్రచోదనాన్ని కలిగిస్తుంది. మనలో లేని శక్తులను ఏవైతే మన అంతర్గతంగా ఆల్రెడీ ఉన్నాయో ఉన్నటువంటి శక్తుల్ని మరింత బలోపేతం చేస్తుంది. వాటిని ఇన్వెస్టిగేట్ చేసి మరింత శక్తివంతంగా మన అంతర్గత శక్తులు పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మన నాడీ మండలాన్ని ప్రభావితం చేసి మన తాలూకా నర్వస్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడానికి ఇది పనిచేస్తుంది అనమాట. ఇది చింతామణి గృహాంతస్థ అనేటువంటి దానిలో ఆ మణి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ విషయం అంతా చెప్పుకున్నాం. అలాగే ఇందులో చింతామణి అంటే ఏమిటంటే మనలో గృహం సహస్రారంలో ఉంటుంది. ఇది ఎక్కడుంటుంది? మన శరీర శాస్త్రపరంగా మనం అన్వయించుకున్నట్లయితే సహస్రారంలోనే ఈ చింతామణి గృహం ఉంటుంది. అంటే సహస్రార చక్రం పైన శిరస్సులో ఉంటుంది కదా, కాబట్టి ఆ సహస్రారంలో ఈ చింతామణి గృహం ఉంటుంది. దానినే సుధాసాగరము అంటారు. అదే అమృత సముద్రం.
సుధాసాగర మధ్యస్థ అని మరో నామం కూడా ఉంది, అది అప్పుడు చెప్పుకుందాం దాని విశేషాలు ఏంటో అనేది. అలాగే సుమేరు శృంగ మధ్యస్థ అని ఇంత ముందు చెప్పుకున్నాం కదా, ఆ నామానికి కూడా సహస్రారాన్ని సూచించేదే. కాబట్టి అమ్మవారు ఎక్కడుంటుంది? సుమేరు శృంగ మధ్యంలో ఇం ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ ఎర్ ప్లస్ ఉ లో ఈ మధ్యనున్నట్టే మనకి ఈ చింతామణి గృహాంతస్థ అనే దానిలో మేరువు మధ్యలో అమ్మవారు ఉంటుంది. అంటే ఈ విశ్వంలో తీసుకున్నట్లయితే పాలపుంతకి పై భాగంలో ఉన్నటువంటి ఉత్తర దిశగా ఉన్నటువంటి విశ్వానికి అక్షం ఏదైతే ఉందో ఆ విశ్వాక్షానికి పైన అమ్మవారు ఉంటుంది. పరమేశ్వరుడితో కూడి అక్కడ ఉంటారన్నమాట. ఇంతటి విశాలమైనటువంటి భావనని మన శరీరంతో మనకి పోల్చి చిన్న సూక్ష్మ రూపంలో సూక్ష్మ వ్యక్తీకరణ మనకి చేయడం జరిగిందనమాట. ఇది దీనికి అంతరార్థం. అంతేకాకుండా చింతామణితో కూడినటువంటి సంకల్పాన్ని కల్పవృక్షము అని కూడా పిలుస్తారు. ఇవన్నీ సంకేతితార్థాలని మనం అర్థం చేసుకోవాలన్నమాట. దేన్ని సూచిస్తున్నాయి? ఒక పదాన్ని మనం తీసుకున్నప్పుడు అది సూచించే అర్థం వేరు, ఆ పదానికి ఉన్నటువంటి అక్షరానికి ఆ పదానికి మాత్రమే ఉన్నటువంటి పదార్థం ప్రతి పదార్థం వేరు. పదానికి సాధారణ అర్థం వేరు, విశేషార్థం వేరు. ఇలా మనం చెప్పుకుంటే విశేషార్థంలో చింతామణి గృహాంతస్థ అనేటువంటి పదాన్ని ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. తదుపరి పంచబ్రహ్మాసన స్థిత. ఇప్పుడు అమ్మవారు కూర్చున్నటువంటి సింహాసనం ఏ విధంగా ఉన్నది అంటే పంచబ్రహ్మలనే ఆసనముగా చేసుకుని ఉన్నది. ఎవరి పంచబ్రహ్మలు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుడు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు. వీళ్ళని మనం పంచబ్రహ్మలు అంటారు. ఈ పంచబ్రహ్మలని ఆసనముగా చేసుకుని పంచబ్రహ్మలనే ఆసనముగా కలిగినటువంటి తల్లి. అలా మనం అర్థం చేసుకుంటే ఇది పంచబ్రహ్మాసన స్థిత అనే పదానికి సాధారణ అర్థం, అంటే పదానికి ఉన్నటువంటి అర్థం. మరి సంకేతితార్థం విశేషాంశం ఏమిటి అంటే ఇందులో మనకి సూచిస్తున్నటువంటి విశేషాంశాలు ఏమిటి అంటే ఇక్కడ ఈ వీళ్ళలో ఈ మొత్తం ఐదుగురిని చెప్పుకున్నాం కదా, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. వీళ్ళలో నలుగురిని 4 కోళ్లుగాను సదాశివుణ్ణి పానుపుగాను భావించినట్లయితే అటువంటి సింహాసనం మీద అమ్మవారు కూర్చుందని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా శంకరాచార్యుల వారు కూడా ఇదే అంశాన్ని శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అంటూ వర్ణించారు. ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పరమశివుడు అంటే సదాశివుడు, పర్యంకము అంటే పానుపు లేదా పక్క అని అర్థం. కాబట్టి పరమశివ పర్యంక నిలయే అంటే పరమశివుణ్ణే పానుపుగా చేసుకుని ఆవిడ ఉన్నది. పరమశివుణ్ణి పానుపుగా చేసుకోవడం ఏమిటండి? అర్ధనారీశ్వరుడు అయి పరమేశ్వరుడు ఉన్నప్పుడు ఆయన శరీరంలోనే సగభాగం అమ్మవారైనప్పుడు ఇక్కడ ఆయనని ఆసనముగా చేసుకొని ఆమె ఉన్నది అంటే అర్థం ఏమిటి? ఆమె యొక్క సంకల్ప శక్తి చేత విశ్వమంతా నడిపించబడుతున్నది కనుక జగన్మాత సింహాసనేశ్వరి అయి మొత్తం విశ్వాన్నంతటిని నడిపిస్తున్నారు. కాబట్టి ఆవిడ యొక్క ఆలోచన పై భాగంలో ఉంది, అంటే ఆవిడ తాలూకా పని పైన ఉన్నది, ఆయన కింద నుంచి ప్రేరణ ఇస్తున్నాడు. పరమేశ్వర సంకల్పం ఆయన చేశాడు అనుకోండి, అప్పుడు ఆయన పైకి వచ్చి ఈవిడ కిందకి వస్తుంది. రాత్రి వెళ్ళి పగలు ఎలా వస్తున్నాదో అలాగే ఉత్తర ధ్రువం మన భూమి తూర్పు నుంచి పడమరకి వెళుతున్నప్పుడు సూర్యుడు తూర్పు దిక్కున్నటువంటి సూర్యుడు పడమర దిశకి ఏ రకంగా ప్రయాణం చేస్తున్నాడో, సూర్యుడు ప్రయాణం చేస్తున్నాడా? సూర్యుడు ప్రయాణం చేయట్లేదు, భూమియే తిరుగుతున్నది. పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకి భూమి తిరుగుతున్నది గనక సూర్యుడు తూర్పు దిశ నుంచి పశ్చిమ దిశకి ప్రయాణం చేస్తున్నట్టు మనకు అనిపిస్తున్నాడు. ఇది టెక్నికల్, జాగ్రఫికల్ గా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే అర్థం ఏమిటి? ఒకే బిందువుగా స్థిరంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు చలన సిద్ధంగా ఉన్నటువంటి చైతన్య రూపమైనటువంటి అమ్మవారికి ఒకసారి పైన ఒకసారి కిందన ఉంటూ ఆమె యొక్క సృష్టి కార్యంలో సహాయాన్ని అందిస్తూ ఉంటాడు.
ఇది మనకు చెప్పుకోవాలి. ఇక్కడ శివకామేశ్వరాంకస్త లేదా మనం ఇక్కడ చెప్పుకున్నట్టు పంచ బ్రహ్మాసన స్థిత అన్నప్పుడు ఏమిటంటే అమ్మవారు తాను లీడ్ చేస్తోంది అని అర్థం అన్నమాట. తాను నాయికగా ముందు నడిచి వీళ్ళందరి యొక్క శక్తిని తీసుకుని అమ్మవారు తన కార్యాన్ని నిర్వహిస్తున్నది. మరి అప్పుడు లీడర్ ముందు కదా ఉండేది, నాయకుడు ఎప్పుడు ముందే కదా ఉండి నడుస్తాడు. నాయకుడు ఒక అడుగు ముందుకు వేస్తే 1000 అడుగులు వెనక నుంచి పడతాయి. ఇదన్నమాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ ఇది సంకేతంగా మనం మరొకటి తీసుకున్నట్లయితే కుండలిని శక్తి వెన్నెముకలోని సుషుమ్న ద్వారా ఊర్ధ్వగతిని పొందుతున్నప్పుడు కుండలి మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి సుషుమ్న మార్గం ద్వారా ఊర్ధ్వగతికి సాధనలో చేరుతూ ఉన్నప్పుడు మధ్యలో షట్చక్రాలు ఉన్నాయి కదా, స్వాధిష్టానం. ఇక్కడ మూలాధార స్వాధిష్టాన చక్రాలకి, మూలాధారము స్వాధిష్టానములకు 2 చక్రాలకి సంబంధించినటువంటి బ్రహ్మగ్రంథిని, అలాగే మణిపూర అనాహత చక్రాలకి సంబంధించినటువంటి విష్ణు గ్రంథిని, విశుద్ధి ఆజ్ఞా చక్రాలకు సంబంధించినటువంటి రుద్ర గ్రంథిని స్పర్శిస్తూ సహస్రారాన్ని చేరుతుంది. అలాగే లలాటానికి శిరస్సుకి మధ్యలో ఉన్నటువంటి గ్రంథిని, దాన్ని రుద్ర గ్రంథి అంటారు. ఇది ఈశ్వర స్థానం. అది ఆ ఈశ్వర స్థానాన్ని కూడా అధిగమించి సహస్రారాన్ని చేరుతుంది అన్నమాట. ఇలా 6 రకాలైనటువంటి చక్రాలని స్పృశిస్తూ మూలాధారం నుంచి కుండలిని అనే చైతన్యం తేజస్సు రూపంలో పైకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దానినే మనం ఏమంటామంటే ఇక్కడ పంచ బ్రహ్మాసనములు ఇవి అని మనం చెప్పుకుంటాం. ఇదే అంటే సుషుమ్నా మార్గంలో ఇవి మైలురాళ్ళ లాంటివి అన్నమాట. అంటే సహస్రార కమల స్థానంలో ఉండేటటువంటి సదాశివుణ్ణి మంచంగా తల్పంగా అమ్మవారు చేసుకుని ఉన్నది. అంటే అర్థం ఏమిటంటే ఈ చక్ర ప్రయాణంలో సాధకుని యొక్క సాధనలో షట్చక్రాలని స్పృశిస్తూ సుషుమ్నా మార్గంలో కుండలిని శక్తి ప్రచోదనం చెందుతూ ఉన్నప్పుడు అక్కడ సహస్రారానికి చేరుకునుట అంటే అమ్మవారు అయ్యవారిని కలియుట, మన శక్తి ప్రచోదనమై సహస్రారానికి చేరుట. ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా పంచబ్రహ్మలు దిక్కుల పరంగా అయితే తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ 5 దిక్కులు. ఈ 5 దిక్కులని ఆసనంగా కలిగినటువంటిది. అంటే ఆవిడ మొత్తం దిక్కులే ఆవిడికి ఆసనము. అంటే ఆవిడ ఇంకా ఎంత పెద్దది ఉండాలి? దిక్కులు ఇక్కడ ఉన్నాయని ఫలానా పాయింట్ దగ్గర మనం చెప్పగలమా? దిక్కులకి మన దృష్టికి, మన శరీరానికి దిక్కు తాలూకా అంతు ఎక్కడ ఉన్నదనేది ఎడ్జ్ మనకు తెలుసా? అంచులు మనకు తెలియవు కదా. దిక్కుల యొక్క దిగంతాలని చూసిన వాడు ఎవడు? కాబట్టి అమ్మవారి యొక్క విరాట్ స్వరూపం ఎంత విస్తృతమైనదో, ఎంత విశాలమైనదో మన ఊహకి మనం ఒకసారి ఊహిస్తే ఆహా ఇంత ఉండవచ్చునన్నమాట అని మనకి జస్ట్ ఒక స్ఫురణ కలుగుతుంది. మనం కరెక్ట్గా ఊహించలేము, కానీ ఇలా ఉండవచ్చు అని మనం అనుకోవచ్చు. అదన్నమాట. అంతేకాకుండా మనకి చూడండి, అక్షరం మన యొక్క బీజాక్షరాల్లో చెప్పుకున్నట్లయితే వర్గ పంచమాక్షరాలు కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఈ వర్గ పంచమాక్షరాల్లో కచ్చట తప ఏవైతే ప్రథమాక్షరాలు ఉన్నాయో ఈ 5 అక్షరాలని తనకి ఆసనముగా చేసుకుని మూల మొత్తం ఇక్కడ మనకి అమ్మవారు ఏంటంటే వర్ణముల యొక్క స్వరూపమే అమ్మవారు. మాతృకా వర్ణ రూపిణి అని మనం చెప్పుకుంటాం కదా. కాబట్టి బీజాక్షరాలే మన యొక్క వర్ణాలు, అక్షరమాల కాబట్టి వర్ణమాల. ఈ కచ్చట తప అని 5 వర్ణాక్షరాలని ఆసనముగా చేసుకుని ప్రవర్తిల్లేటటువంటి తల్లి. ఏ విధంగా ప్రవర్తిల్లుతోంది? ఆవిడ శబ్ద రూపంలో ప్రయాణం చేస్తోంది. ఆవిడ శబ్దాత్మిక కాబట్టి బీజ మంత్రాలను ఆధారంగా బీజ మంత్రము అని మనం ఎప్పుడు చెప్పినా సరే అమ్మవారు శబ్ద రూపంలో ఉంది అని మనం గమనించాలి, వ్యక్త రూపంలో కాదు. అవ్యక్త రూపంలో ఉన్నటువంటి అమ్మవారు బీజాక్షరాలు మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు శబ్ద రూపంలో వ్యక్తం అవుతోంది. ఇది మనం గమనించాలన్నమాట. మనకి విద్యుత్తు తీగల గుండా ప్రవహిస్తున్నప్పుడు
బల్బు పెట్టామనుకోండి కాంతి రూపంలో వ్యక్తం అవుతుంది. అదే ఒక మెషిన్ ఉందనుకోండి, చక్రం ఉన్నదనుకోండి, మోటార్ ఉన్నదనుకోండి, అక్కడ మెషిన్ తిరుగుతుంది. అంటే అక్కడ ఏమైంది? విద్యుత్ శక్తి యంత్రశక్తిగా మారింది. ఇక్కడ విద్యుత్ శక్తి కాంతి శక్తిగా మారింది. ఎలా అయితే అంతర్గతంగా వైర్లో ప్రవహిస్తున్నటువంటి కరెంటు విద్యుత్ శక్తి వివిధ రూపాల్లో వ్యక్తం అవుతోందో, అలాగే అమ్మవారు కూడా ఏ స్థానాన్ని అది స్పృశిస్తోందో ఆ స్థానం నుంచి ఆ రూపంలో వ్యక్తమవుతోంది. అమ్మవారు బీజాక్షరాల రూపంలో మనం ధ్యానం చేసుకుంటే శబ్ద రూపంలో వ్యక్తమవుతోంది. అమ్మవారిని మన దేహంలో కానీ మనం న్యాసం చేస్తే షట్చక్రాల రూపంలో, కుండలిని రూపంలో, తేజస్సు రూపంలో, సహస్రార చక్రంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం భావించాలి. అంటే ఏ రూపంలో మన అమ్మవారిని మనం ధ్యానిస్తున్నాం, ఏ విధంగా సాధన చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ సాధనకి కారణమైనటువంటి కారణ రూపాన్ని, కార్యరూపాన్ని రెండింటినీ కూడా మనం కరెక్ట్గా అవగాహన చేసుకున్నప్పుడు సాధన సక్రమ మార్గంలో వెళుతుందన్నమాట. ఇదండి ఈ నామానికి మనకి అర్థం. అంతేకాకుండా మనకి ఇక్కడ పంచ ప్రణవాలు ఉన్నాయి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌం ఇవి ఉన్నాయి కదా, వీటిని కూడా ఆసనములుగా చేసుకుని అమ్మవారు ప్రవర్తిల్లుతుంది. బీజాక్షరాలు మనకి ఇప్పుడు ఎలాగో కచట తప అని వర్ణమాలలో చెప్పుకున్నా, బీజాక్షరాలు 5 కూడా తనకి ఆసనముగా ఉన్నది. అంటే ఏమిటర్థం? ఈ బీజాక్షరాలని మనం ఉపాసన చేసినప్పుడు శబ్ద రూపంలో అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. ఇది మనం దీని నుంచి గ్రహించవలసినటువంటిది. పంచబ్రహ్మాసన స్థిత అనేటువంటి నామం మనం ఉపాసన చేసేటప్పుడు పంచబ్రహ్మాసన స్థితాయై నమః అని మనం అమ్మవారిని ధ్యానం చేయాలి. ఇది 8 అక్షరాలకు సంబంధించినటువంటి నామం. తర్వాత మహాపద్మాటవి సంస్థ. మహాపద్మాటవి, మహాపద్మముల యొక్క అడవి మధ్యలో ఉన్నటువంటిది. అమ్మవారికి అడవి మధ్యలో ఎందుకండి ఆ ఉండడం అంత ఇష్టం అంటే, ఏ అడవి అనేది మనకి ఇప్పుడు ఈ నామానికి అర్థం చెప్పుకుంటే మనకు తెలుస్తుంది. మహిమ గల, మహా అంటే మహత్, గొప్పదైనటువంటి, పద్మములు గల అటవి, అడవి యందు సంస్థ అంటే చక్కగా అమ్మవారు కూర్చుని ఉన్నది. ఇది ప్రతిపదార్థం కదా. ఇది 8 అక్షరాల నామం, మహాపద్మాటవి సంస్థ. అయితే ఈ 8 అక్షరాల నామంలో సూర్యుని తేజస్సు కిరణాలు పడిన వెంటనే పద్మాలు వికసిస్తాయి. భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ. ఒక్కసారి సూర్యుని యొక్క కిరణం పడిన వెంటనే పంకజములు అంటే పద్మములు వికసిస్తాయి. అలా వికసించినటువంటి పద్మములు శుక్రము యొక్క సూక్ష్మ స్థితిలో ఉండే ధాతువులనే మనకి ఓజస్సు, సహస్సు, భ్రాజస్సు, తేజస్సు అని మనం విభజిస్తాం. అంటే మన శరీరంలో ఉన్న షట్చక్రాలు, షట్ పద్మాలు అని మనం కానీ భావించినట్లయితే అందులో ఉండేటువంటి శక్తులు ఏమిటి? ఓజస్సు, భ్రాజస్సు, సహస్సు, తేజస్సు. ఈ శక్తులు అనేవి సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిలో పోయే కుండలిని శక్తి సహస్రారాన్ని చేరుతుంది. అంటే ఏ రూపంలో కుండలిని శక్తి సహస్రారాన్ని చేరుతోంది అంటే ఈ షట్చక్రాల ద్వారా తేజో రూపంలో, తేజస్సు రూపంలో, ఓజస్సు, భ్రాజస్సు, సహస్సు, తేజస్సు అని చెప్పుకున్నాం కదా. ఈ తేజస్సు రూపంలో, తేజస్సు అంటే కాంతే కదా, కాంతి రూపంలో మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని షట్చక్రాల ద్వారా ఇందాక చెప్పుకున్నాం కదా, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, ఈ చక్రాల ద్వారా ప్రయాణం చేస్తుంది. ఈ చక్రాలనే పద్మాలు అంటారు. కాబట్టి పైన ఉన్నటువంటి సహస్రారం మహాపద్మం. ఆ మహాపద్మమునందు ఉపస్థిత అయినటువంటి అమ్మవారు మహాపద్మాటవి సంస్థ ఎక్కడుందండి? అడవిలో ఉందా? మన శరీరంలో ఉందా? మన శరీరంలోనే ఉంటూ మనల్ని నడిపిస్తున్నటువంటి ప్రచోదన శక్తి అమ్మవారు. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో ప్రసంగించిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు.
నమస్కారం అండి.